అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ తాను గనక ఈసారి ఓడిపోతే రక్తపాతమే అని వ్యాఖ్యానించాడు. దెర్ విల్ బి ఎ బ్లడ్ బాత్ ఇఫ్ ఐ లూజ్ ది ఎలక్షన్ అన్నాడు. సో ఈ మాట మనకు గుర్తు చేస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్లో ట్రంప్ ఓటమి పొందాక కూడా నేను ఓడిపోలేదు అంటూ ఈ ఎన్నికలు దొంగిలించబడ్డాయని వ్యాఖ్యానిస్తూ తన మద్దతుదారులను రెచ్చగొట్టి అమెరికన్ కాంగ్రెస్ పైకి ఉసిగొల్పాడు. ఆ కేసు ఇంకా ట్రంప్ పైన నడుస్తుంది. ఇప్పటికీ కూడా ట్రంప్ ఆ ఎన్నికను అంగీకరించాడు. అంటే ఈసారి అయితే ఇక ఎన్నిక తనను ఎన్నుకోకపోతే రక్తపాతమే అంటున్నాడు. అదే సమయంలో చైనాతో ట్రేడ్ వార్ గురించి ప్రస్తావిస్తూ ఒకవేళ ఇతర దేశాలు చైనా గురించి ప్రస్తావిస్తూ అమెరికా వర్కర్లను ఎంప్లాయ్ చేయకుండా అమెరికాలో కార్లు అమ్మాలంటే మేము అంగీకరించము, 100% పన్ను వేస్తామంటూ వ్యాఖ్యానించాడు. ఈ ట్రెండ్ దీనికి సరిగ్గా ఇంకో కంపారిజన్ పుతిన్ దేశాధ్యక్షుడిగా ఎన్నికవడంతోనే తన ఎన్నిక ఉక్రెయిన్ వార్ను సమర్థించినట్లవుతోంది అని వ్యాఖ్యానించి రష్యా నాటో మధ్య జరుగుతున్న ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి ముంగిట్లో ఉంది అని వ్యాఖ్యానించాడు. అంటే ఇద్దరిలో కూడా మీరు గమనించండి, ఏం తెలుస్తోంది? ఒకటి వైలెన్స్, అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. సో అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్న ట్రంప్ రక్తపాతం గురించి మాట్లాడుతున్నాడు. రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ ఆ ఎన్నిక సంగతి ఏంటి అనేది నేను వేరే వీడియోలో చెప్పాను. 80% ఓట్లతో గెలిచినట్లు ప్రకటించుకున్నాడు. ఆయన ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం అంటున్నాడు. అంటే నియంతల భాష ఎలా ఉంటుందో చూడండి. అదే సమయంలో తమ దేశ ప్రయోజనాల కొరకు తాను మించిన దేశభక్తులు లేరన్నట్లు కూడా బిల్డప్ ఇస్తారు. ట్రంప్ ఏమంటున్నాడు? అమెరికన్ వర్కర్లను ఉద్యోగాలు ఇవ్వకుండా అమెరికాలో కార్లు అమ్మితే ఊరుకోం, 100% పన్ను వేస్తామంటూ అమెరికన్ జాతీయ ప్రయోజనాలకు తనను ప్రతినిధిగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మీరు గమనించండి, పుతిన్ అదే పని చేస్తున్నాడు. రష్యా ప్రజల ప్రయోజనాల కొరకు రష్యా గ్లోరీని, తన రష్యా ఆధిపత్యాన్ని నిలబెట్టిన నేతగా తనను తాను ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఇక మూడవది, తాను తిరుగులేని దేశభక్తుడు అని చెప్పుకోవాలంటే ఎవడోవాడు శత్రువు కూడా ఉండాలి. అందుకే ట్రంప్ చైనాను కావచ్చు ఇతర దేశాలను శత్రువులుగా చూపుతున్నాడు. సో దీనికి ఈవెన్ యూరోపియన్ యూనియన్ కూడా వార్న్ చేశాడు. చైనా అంటే పోనీయండి, అమెరికాకు ప్రత్యర్థి కనుక అన్నాడు అనుకుందామంటే అమెరికా మిత్ర దేశాలను యూరోప్ను కూడా వార్న్ చేశాడు. మీరు నాటో బిల్లు కట్టాల్సిందే, కట్టకపోతే మీ పైన రష్యాను నేనే ఉసికొలుపుతాను అన్నాడు. రష్యాను మీ పైకి పంపిస్తానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇంత అరాచకంగా మాట్లాడేవాడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు చూడండి. సో ఇక్కడ శత్రువు చైనానో మరొకటనో కాదు. అంటే చైనా పట్లున్న సైద్ధాంతిక వ్యతిరేకత కోసం ట్రంప్ ఈ మాట మాట్లాడతలేడు. చైనాను చూపెట్టి తాను ఒక అమెరికాకు గొప్ప దేశభక్తులుగా ప్రజెంట్ చేస్తున్నాడు. పుతిన్ ఏం చేస్తున్నాడు? సరిగ్గా అదే పని చేస్తున్నాడు చూడండి. పశ్చిమ దేశాలను, వెస్ట్ను, అమెరికాను శత్రువుగా చూపి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనను మించిన దేశభక్తుడు లేడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతున్నది పుతిన్లోను ట్రంప్లోను ప్రపంచంలో అనేక దేశాల్లోనూ ఈ 3 రకాల ట్రెండ్స్ కలిసి ఉంటాయి. ఒకటి అథారిటేరియన్, తనకు తిరుగుండకూడదు, తనను ప్రశ్నించకూడదు, తనను ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్లే, తనను వ్యతిరేకిస్తే వాడు దేశద్రోహి అనేటువంటి ఒక అథారిటేరియన్ డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఉంటారు, ప్రభుత్వాధినేతలు ఉంటారు. వారు తమను మించిన జాతీయవాదులుగా లేరు అన్నట్టు ప్రజెంట్ చేసుకుంటారు. అంటే జాతీయ ప్రయోజనాలు తమ నాయకత్వంలో ఉన్నంత కాలమే సురక్షితంగా ఉంటాయి. అది చెప్పడానికి ఏదో ఒక శత్రు దేశంని టార్గెట్గా చేసుకుంటారు. ఈ ట్రెండ్ వరల్డ్ వైడ్గా ఉన్న స్ట్రాంగ్ మెన్గా చెప్పుకొనబడే అథారిటేరియన్ నాయకత్వానికి అందరికీ ఉండే లక్షణం. అందుకే అక్కడ ట్రంప్ అయినా ఇక్కడ పుతిన్ అయినా
ఇదే రకమైన లక్షణాలను ప్రజెంట్ చేస్తున్నారు.